హార్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం తీసుకుంది ఇరాన్. జలసంధిని రీఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. జలసంధిని పూర్తిగా తెరిచామని, చమురు నౌకల రాకపోకల్ని అడ్డుకోమని చెప్పింది. అన్ని నౌకలు యథావిధిగా రాకపోకలు కొనసాగించొచ్చని తెలిపింది. దీనిపై ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి. ఇరాన్ లెబనాన్ సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా హార్ముజ్ తెరిచినట్లు తెలిపారు. సీజ్ ఫైర్ అమల్లో ఉన్నంతకాలం హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని తెలిపారు. ఇరాన్ ప్రకటనతో చమురు ధరలు భారీగా పడిపోయాయి. హార్ముజ్ రీఓపెనింగ్ పై స్పందించారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం మంచి విషయమన్నారు. ఇరాన్ కు థ్యాంక్స్ చెప్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. లెబనాన్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒప్పందం 10 రోజుల పాటు అమల్లో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు ట్రంప్. సమస్య శాశ్వత పరిష్కారం కోసం 2 దేశాల మధ్య శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. లోక్సభలో మోదీ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగ సవరణ 131 బిల్లు వీగిపోయింది. కొత్త జనాభాతో సంబంధం లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి మహిళా కోటాను వెంటనే అమలు చేయాలన్న ప్రతిపాదనను లోక్సభ తిరస్కరించింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఓటింగ్లో అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్యతిరేకంగా 230 ఓట్లొచ్చాయి. ఓటింగ్లో మొత్తం 528 మంది పాల్గొన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మెజారిటీ దక్కలేదు. దీంతో సభలో బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లు లింకు పెట్టడంతో ఇది వీగిపోయింది. జనాభా గణన ప్రక్రియను దాటవేసి పునర్విభజన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి అడ్డుకట్టపడింది. సభలో మెజారిటీ 352 ఓట్లు సాధించలేకపోయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగతా 2 బిల్స్పై ముందుకు వెళ్లలేమని స్పీకర్ ప్రకటించారు. యూటీ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ పెట్టలేదు. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగతా 2 బిల్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు సభలో ప్రకటించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. प्रश्न ये था कि भारत के संविधान का और संशोधन करने वाले विधेयक पर विचार किए जाए। शुद्धि के अध्ययन मत विभाजन इस प्रकार है: हाँ 298 298, ना 230 230। प्रस्ताव संविधान के अनुच्छेद 368 के उपबंधों के अनुसार सभा की कुल सदस्य संख्या के बहुमत द्वारा तथा सभा के उपस्थित और मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित नहीं हुआ। अब इस संविधान संशोधन पर विधेयक पर आगे की कार्रवाई करना संभव नहीं है। డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోతే ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తే అసలు విషయం ఏంటో తెలుస్తుందన్నారు. కేంద్రానికి దేశమంతా ఒక్కటే అన్నారు. ప్రస్తుత లోక్సభ నియోజకవర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఇలాంటి తప్పుల్ని సరిదిద్దడానికే డీలిమిటేషన్ ప్రాసెస్ తీసుకొచ్చామన్నారు. కేంద్రానికి నార్త్ ఈస్ట్ అనే తేడా లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ పార్లమెంటులో అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సమాన హక్కులున్నాయని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లుపై లోక్సభలో ప్రతిపక్షాలకు సమాధానమిచ్చారు అమిత్ షా. जब ये 5 राज्यों की सीटों का हम आवंटन करते हैं तो 23.87 आएगा। तो पहले 23.76 था और अब थोड़ा सा बढ़कर 23.87 होगा। इसलिए मैं कह रहा हूं किसी का नुकसान नहीं। अगर इस बिल का विरोध करने का कारण 50% लिखित में चाहिए तो 1 घंटा सदन बंद कर दिए, मैं ऑफिशियल अमेंडमेंट लेकर आता हूं मान्यवर, मगर बिल पारित करने का वो वादा करते। డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు అమిత్ షా. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల బలం 129 సీట్లుండగా 50% సీట్లు పెంచితే 195కి చేరుతుందని వివరించారు. ఈ లెక్కల ప్రకారం ఏ రాష్ట్రం కూడా ప్రాతినిధ్యాన్ని కోల్పోదని చెప్పారు అమిత్ షా. कर्नाटक, आंध्र प्रदेश, तेलंगाना, तमिलनाडु और केरला 5 राज्यों का उसकी 543 सीटों में अभी स्ट्रेंथ है 129। 543 के प्रतिशत निकालते हैं तो 23.76% होती है। अब 50% वृद्धि कर जब ये 5 राज्यों की सीटों का हम आवंटन करते हैं तो 129 से बढ़कर 195 होती है और अब थोड़ा सा बढ़कर 23.87 होगा। इसलिए मैं कह रहा हूं किसी का नुकसान नहीं।
మహిళా రిజర్వేషన్లను విపక్షాలు పరోక్షంగా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు హోంమంత్రి అమిత్ షా. ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ఎవరూ నేరుగా వ్యతిరేకించినప్పటికీ రకరకాల కొర్రీలు పెడుతూ పరోక్షంగా అడ్డుకుంటున్నారని విమర్శించారు. పైకి ఈ బిల్లుకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తున్నా ప్రతిపక్షాలు అనేక నిబంధనలు, అభ్యంతరాలు లేవనెత్తుతూ మహిళా సాధికారతకు ఆటంకం కలిగిస్తున్నాయని మండిపడ్డారు షా. तो इंडी अलायंस के सभी सदस्यों ने अगर मगर किंतु परंतु इसका उपयोग कर स्पष्ट रूप से महिला आरक्षण का विरोध किया है कि ये जो विरोध है वो इम्प्लीमेंटेशन का नहीं है, ये विरोध केवल और केवल महिला आरक्षण का ही विरोध किया है. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంతో పార్లమెంటు ఆవరణలో ఎన్డీఏ మహిళా ఎంపీలు ఆందోళన చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. బీసీ, దళితులు, మైనార్టీలు, మహిళల పట్ల ఈ బిల్లు క్షమించరాని క్రూరమైన చర్య అని చెప్పారు. ఓబీసీ సోదరుల నుంచి అధికారం లాక్కునే ప్రయత్నమన్నారు. దక్షిణ, ఈశాన్య, చిన్న రాష్ట్రాలను బీజేపీ గౌరవించడం లేదని చెప్పారు రాహుల్ గాంధీ. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు మహిళా సాధికారత కోసం తెచ్చింది కాదన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయిందని, ప్రస్తుతం తీసుకొచ్చిన బిల్లు దేశ రాజకీయ మ్యాప్ ను మార్చే బిల్లని ఆరోపించారు. 2023లో ఆమోదం పొందిన మహిళా బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. This is not a women's bill. This is nothing to do with the empowerment of women. There is a women's bill. It was passed in 2023 in this house itself. That is the women's bill. This is an attempt to change the electoral map of India. Using and hiding behind India's women. దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాల రాజ్యాంగ హక్కులు లాక్కుంటే ఊరుకోబోమన్నారు రాహుల్ గాంధీ. కేంద్రంలో శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సౌత్, నార్త్, ఈస్ట్, చిన్న రాష్ట్రాలకు అండగా ఉంటామన్నారు రాహుల్. The South Indian states, you are telling the northeastern states, you are telling small states in India that in order for the BJP to remain in power, this is nothing short of an anti-national act. So I am telling you very clearly right now that the entire opposition is going to defeat this attempt of yours. ప్రధాని మోదీ తన లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. తాము ఆర్మీని ఏమనడం లేదని, ప్రధాని మోదీనే ప్రశ్నిస్తున్నామన్నారు. మోదీ రహస్యాలన్నీ ట్రంప్ దగ్గర ఉన్నాయని, ట్రంప్ బ్లాక్ మెయిలింగ్ కు ప్రధాని భయపడుతున్నారని విమర్శించారు. There is a central fundamental confusion in the minds of the BJP and its leadership. They are the people of India. They also think that they are the armed forces. We are not attacking the people of India. We are not attacking the armed forces of India. We are attacking you. Do not hide behind the people of India or behind the armed forces. ఇవాళ ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు రాహుల్, ప్రియాంక. పాత జనాభా లెక్కలతో బిల్లు సరికాదన్నారు. బిల్లు పెట్టిన పద్ధతి సరికాదని, అందుకే వ్యతిరేకించామని తెలిపారు. हमने क्लियरली बोला है कि ये महिला बिल नहीं है. ये हिंदुस्तान का राजनीतिक जो स्ट्रक्चर है, इलेक्टोरल स्ट्रक्चर है, उसको बदलने की कोशिश है. ये हमने रोक दिया है. आरक्षण की बात नहीं थी, ये देश के लोकतंत्र की बात थी, ये देश की अखंडता की बात थी. हम कभी इससे सहमत नहीं हो सकते कि आप इस महिला आरक्षण को इस तरह से परसीमन से जोड़े कि वो पुरानी जनगणना पर चले जिसमें ओबीसी शामिल भी नहीं है. तो ये मुमकिन ही नहीं था कि ये बिल पारित हो. और मेरे ख्याल से हमारे देश के लोकतंत्र के लिए, हमारे देश की अखंडता के लिए ये एक बहुत बड़ी जीत है. ఎటువంటి లింకులు లేకుండా మహిళా కోట బిల్లును తీసుకొస్తే కాంగ్రెస్ ఎప్పుడూ మద్దతిస్తుందన్నారు రాహుల్, ప్రియాంక. డీలిమిటేషన్ లింకుతోనే 131వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకించాల్సి వచ్చిందన్నారు. కాళేశ్వరం బ్యారేజ్ల రిపేర్లపై సర్కార్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రులు. గోదావరిలోకి వరద వచ్చేలోపు సాయిల్ టెస్టుల పూర్తికి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, ఎన్డీఏసీ అధికారులతో సమావేశమయ్యారు సీఎం ఉత్తమ్.
తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో ఉదయం కేంద్ర మంత్రి జోషిని ఆయన నివాసంలో కలిశారు సీఎం మంత్రి. తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 LMT ధాన్యం ఉత్పత్తి అవుతుందని కేంద్ర మంత్రికి తెలియజేశారు రేవంత్, ఉత్తమ్. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి గురించి కలిసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ రైస్ ప్రొడక్షన్ జరుగుతుంది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ బీయింగ్ డన్ ఇన్ తెలంగాణ నౌ. ఈ రబీ సీజన్ లో 90 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నాము. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా రాధాకృష్ణన్ చిత్రపటం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని అధికారిక నివాసంలో రేవంత్ రాధాకృష్ణన్ చిత్రపటం దగ్గర పూలతో నివాళులర్పించారు. రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు రేవంత్. కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై సర్కార్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను విజిట్ చేస్తారన్నారు. గోదావరిలోకి వరద వచ్చేలోపు సాయిల్ టెస్టులు పూర్తికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఉత్తమ్. అంతకుముందు ఢిల్లీలో జాతీయ డ్యామ్ సేఫ్టీ సంస్థ NDSA చైర్మన్ అనిల్ కుమార్ జైన్తో భేటీ అయ్యారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజెస్ లో రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలో, మొత్తం ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, సాయిల్ టెస్టింగ్ ఎట్లా చేయాలి, ఏమేమి ఏజెన్సీస్ ఇన్వాల్వ్ చేయాలి అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. మంత్రి గారు 20 తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ పరిశీలన చేయడానికి సైట్కి రానున్నారు. సెక్రటేరియట్లో బీసీ సంక్షేమ శాఖపై రివ్యూ నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ సంక్షేమ శాఖలో పెండింగ్ అంశాలపై చర్చించారు. బీసీ విదేశీ విద్యానిధికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై డిస్కస్ చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పొన్నం. హాస్టల్లో గురుకుల పాఠశాల అద్దెలు ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ శాస్త్రిపురంలో ఆర్ఓబీని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. మైలార్దేవ్పల్లి నుంచి శాస్త్రిపురం మీదుగా వట్టేపల్లి వరకు 71 కోట్ల వ్యయంతో ఆర్ఓబీని నిర్మించింది జీహెచ్ఎంసీ. ఆర్ఓబీ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా వెళ్లవచ్చు అని తెలిపారు అధికారులు. 490 మీటర్ల పొడవు, 4 లేన్లతో ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు అధికారులు.